నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూభారతి కొత్త చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించిన చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకుల సమావేశం. రాజన్నాలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ అధికారులు. భూభారత్ చట్టం వల్ల భూమి హక్కుల రికార్డు సవరణకు గొప్ప అవకాశం వచ్చిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి కొత్త చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. కొత్త చట్టం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డులతో పాటు గ్రామాల వారీగా భూ యాజమాన్య వివరాలను భూభారతి రికార్డులో పొందుపరుస్తారని పేర్కొన్నారు. ధరణి స్థానంలో కొత్త భూముల హక్కుల రికార్డు, తప్పుల సవరణకు అవకాశం వస్తుందని, సంవత్సరం లోపల రికార్డులలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఎంపీడీఓ జయశీల, వ్యవసాయ అధికారి ప్రణీత, నేతలు కూస రవీందర్, సురేందర్ రెడ్డి, సుధాకర్, వినోద్ రెడ్డి, పులి లక్ష్మీపతి, రమణారెడ్డి, రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా కొద్ది రైతులకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుంది. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరణి తర్వాత భూమాత చట్టాన్ని తీసుకురావడం, ఈ చట్టాన్ని మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. అందులో యాక్ట్, రూల్స్ అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. తహసీల్దార్ చేసిన ఆర్డర్ మీద ఆర్డీఓ దాని మీద మనం అప్పీల్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు 10 రోజులు 15 రోజులు అనేది ఆర్డీఓ డిస్పోజ్ కావడం అనేది చెప్పడం. తర్వాత మేము ఏం చేస్తాం, మే 1 నుంచి మే తర్వాత ఇది ఎప్పుడైతే ఏప్రిల్ అయిన తర్వాత మే 1 నుంచి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు పెడతాం. గ్రామాల వారీగా ప్రతి రెవెన్యూ విలేజ్లో మేము రెవెన్యూ సదస్సులు పెడతాం. ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మేము అప్లికేషన్ రిసీవ్ తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ ఇవి అన్నీ చేసినా మొత్తం తహసీల్దార్ గారికి దగ్గర అయిపోతుంది. ఠీకే. సో ఇప్పుడేంటి అవుతుంది, మీకు రిజిస్ట్రేషన్ చెప్పిస్తున్నారు, సబ్ రిజిస్ట్రేషన్ అక్కడ మ్యూటేషన్ తర్వాత అప్లై చేస్తున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకేసారి అయిపోతుంది అంతే కదా. సో ఇది తేడా ఉంది. తర్వాత సపోజ్ ఆయన చేసిన మ్యూటేషన్ మీద మీకు అది ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారికి 30 డేస్లో మీరు అపీల్ చేసుకోవచ్చు. సో అపీల్ 30 డేస్లో చేయడం చేస్తుంది. జూన్ 2 వరకు అది రావచ్చు మాకు. అది ఒకటి. దీంతో పాటు ఏమైంది, 2017 తర్వాత పానీ జమాబందీ ఏం కాలేదు. కానీ 4 రిజిస్టర్స్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు విలేజ్ రిజిస్టర్, ఆ రెవెన్యూ రిజిస్టర్ ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్క సంవత్సరం 31 డిసెంబర్ దాకా అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ అది శాంటిటీగా అప్పుడు వస్తుంది. దీంట్లో కరప్షన్ తగ్గిపోతాయి. విలేజ్ రిజిస్టర్ ఉంటే మీరు కూడా గ్రామ సభలో అది ఉంటాయి, పట్టువారి ఉంటారు కాబట్టి మీరు కూడా చెక్ చేయవచ్చు. నా భూమిలో ఏమైతే ఏదైనా ఎంట్రీ అయితే ఏదైనా ప్రాబ్లం ఉందా, సో మీకు కూడా పవర్స్ ఉన్నాయి. అంబేద్కర్ జయంతి వేడుకల విజయవంతంలో కృషి చేసిన బహుజన నేతలను సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో జరిగిన వేడుకల నిర్వహణ అన్నదాన కార్యక్రమం ఏర్పాటుకు సహకరించినందుకు జింక శ్రీధర్ను బహుజన సేన జిల్లా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్య సాగర్ సత్కరించి అభినందించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న శ్రీధర్ మంచి ఉద్యమ నేత అని కొనియాడారు. కార్యక్రమంలో నేదూరి శ్రీకాంత్, అల్వాల రాము, నేదూరి రాజు, మనోహర్, హరీష్ తదితరులు ఉన్నారు. ప్రాంగణాన్ని కొద్దిగా శుద్ధీకరించాలని చెప్పే ఉద్దేశంతో చాలాసార్లు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి చాలాసార్లు బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ తరఫున చాలాసార్లు వెళ్ళి కలవడం జరిగింది ఆ ప్రాంగణాన్ని శుద్ధీకరించాలని. అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆసినాన్న గారిని అధికారంలోకి వచ్చిన వెంటనే కోరిన వెంటనే వారు మా నిర్ణయాన్ని కాదనలేక సంవత్సరంలోకి ఈ ప్రాంగణాన్ని శుద్ధీకరిస్తానని మాటిచ్చి అదేవిధంగా 2025 ఏప్రిల్ 14 రోజున
వచ్చి ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన ఆసీనన్న గారికి ఏర్పాటు చేయడానికి అహర్నిశలు శ్రమించి బహుజన సేన ఆర్గనైజేషన్ తరఫు నుండి మన జింక శ్రీధరన్న గారు సుదీర్ఘ పోరాటం చేసి అది నిలబెట్టేంత వరకు వెనుదిరగకుండా చాలా శ్రమించి తనదంటూ సొంత పని లెక్క భావించి అది నిలబెట్టేంత వరకు కూడా వెనుదిరగకుండా అహర్నిశలు శ్రమించిన శ్రీధరన్న గారిని మా బహుజన సేన ఆర్గనైజేషన్ తరఫు నుండి సన్మానించడం జరిగింది. బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్య సాగర్ తమ్ముడు మొన్నటి రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలను బహుజన సేన మరియు జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నందుకు తమ్ముడు సంతోషకరంగా ఈరోజు నన్ను సన్మానించడానికి రావడం చాలా సంతోషకరం. వేములవాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం గత 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినప్పటికీ సరైన వసతులు లేకుండా ఉన్న విగ్రహాన్ని సుందరీకరించాలని గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విన్నపించుకున్నప్పటికీ ఫలితం లేనప్పటికీ బహుజన సేన నాయకులు విస్మరించకుండా అదే పనిగా మళ్ళీ అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి వారు అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంతాన్ని సుందరీకరించాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనాన్న గెలిచిన వెంటనే వేములవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అభివృద్ధి చేస్తానని వారి జయంతికి ప్రణాళికతో రావడం చాలా సంతోషకరం. ప్రోటోకాల్ పై ప్రశ్నించినందుకు అధికార పార్టీ నేతలు దారులు చేయడం దారుణమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గంభీరావుపేటలో జరిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి కె తారక రామారావు ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు పెట్టలేదని అధికారులను నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు తమపై దాడి చేయడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. కాగా దీనికి నిరసనగా ప్రతిచర్యగా తాము కూడా దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో గమనించాలని అధికారులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అరే ఏంది సార్ ఇది అన్యాయం? మీరెంతమంది పోలీసులు మీరెంత అధికార పార్టీ మీరేం దిగిరంటారు ఇప్పుడు గాలికాడ అవునా అమీర్ భాయ్ బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఉద్యమాలే ఊపిరిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా రథసారథి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి 20 సంవత్సరాల రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం మాజీ ఎంపీపీ జనగామ శరత్రావులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సంబరాల సభకు లక్షలాదిగా తరలి రావాలని, అన్ని గ్రామాల్లో కార్యకర్తలను తరలించి భారీగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయి వాటిని నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో నేతలు అంజిరెడ్డి, సర్వర్ పాషా, మాజీ సర్పంచులు, మండల గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు ఉన్నారు. అభిప్రాయం మేరకు ఏ ఊరి అభిప్రాయం ఆ ఊరికే కాబట్టి ఆ కేటాయించిన బస్సు నిండేటట్టుగా ఇంకా అవసరం అనుకుంటే మన కార్యకర్తలందరూ నిలబడి వచ్చిన మహిళలు కానీ వారి బస్సులు నింపుకొని పోదామని మీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఈ గ్రామాలకి నేను జెండాలు పంపిస్తా.
తప్పనిసరిగా అన్ని గ్రామాలలో మన జెండా ఆవిష్కరణ ఉదయం కార్యక్రమాల్లో చేసుకునేటువంటి సెషన్స్ ఉంటుంది కాబట్టి ఇది గ్రామ శాఖ అధ్యక్షులు అన్ని గ్రామాల్లో ఉండేటువంటి లీడర్షిప్ ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని మీ దృష్టిలో పెట్టుకున్న దీన్ని ఒకటి గమనించాల్సిందిగా కోరు వెళ్ళడానికి అందరం సిద్ధమైనాం ఆల్రెడీ. అందుకే మనకు టార్గెట్ ఇచ్చింది మన మండలానికి 2000 మంది. అంటే ఇక్కడ ఉన్నాం దాదాపు 200 మంది ఉన్నాం. మనిషికి 10 మందిని తీసుకొస్తే 2000 మంది అవుతారు. దానికి పెద్ద గాబరపడ వచ్చిన అవసరం కూడా లేదు. శుభాకాంక్షలు ఒకసారి చెప్పడం ద్వారా కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక పార్టీని పెంచి పోషించి వేల మంది లక్షల మంది మన్ననలు పొంది ఇవాళ కేసీఆర్ అయితే మంచిగుండు అని ప్రతి ఒక్కరి నోట్లో వస్తుందంటే అది వారి యొక్క ఎంత గొప్పతనం అనేది మనకు అర్థమవుతుంది. ఆ 10 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తిని ఇలా మొత్తం తలుచుకొని వారు లేరు ఊర్లలో. కేసీఆర్ అయితే మంచిగుండు, కేసీఆర్ అయితే మంచిగుండు ఇవాళ ప్రతి నోళ్ళల్లో వస్తుందంటే కేసీఆర్ గారు గొప్పతనం వింటుంటే మనకు కూడా చాలా సంతోషం. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు రావాలనేది ఈ రాష్ట్రాల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. కాకుంటే పద్ధతి ప్రకారం ఇంకా 3.5 ఏళ్ళ రాజ్యాంగ ప్రకారం అది నడుస్తూనే ఉంటుంది. చూస్తుండే వరకు 7.5 గడిచిపోయింది. ఇంకా 3.5 ఏళ్ళు ముందల 6 నెలలు వట్టిగానే గడిచిపోతుంది. ఇంకొక 3 ఏళ్ళు మన సమన్వయంతో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలుగా మన ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తే ముందుకోతామని తెలియజేసుకుంటా. పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొనుకుంటా పార్టీ ఏది చెప్తుంది ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పాల్గొంటే మనం అందరం ఎవరి విధి వాళ్ళు చేస్తే భవిష్యత్ అంతా కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నడిపిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రగతి పథంలో అగ్రగామిగా నిలిపి ఈ ప్రగతిలో అభివృద్ధిలో సంక్షేమంలో మనము భాగస్వామ్యమైనందుకు నిజంగా కూడా హృదయం నిండా సంతోషం ఉంది. 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనందరికీ కూడా ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఆ సాధించిన రాష్ట్రంలో పార్టీలో మనం భాగస్వామ్యం కాబట్టి దీన్ని కూడా గొప్పగా విజయవంతం చేసుకోవడానికి అందరం ముందుకు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు నర్సింగాపూర్, మర్లపేట, విలాసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్ విండో, ఐకేపీ, సహకార సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా అందిస్తున్నామని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, వేసంగి పంటలకు కూడా సాగునీరు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి, సురేందర్ రెడ్డి, వినోద్ రెడ్డి, మహేశ్వర్, పర్లపల్లి వేణుగోపాల్, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, ఏవో ప్రణీత, మార్కెట్ కార్యదర్శి రమణ, రైతులు, అమాలీలు పాల్గొన్నారు. గతంలో 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరి ధాన్యం చాలా దిగుబడి ఎక్కువగా వచ్చింది. గతంలో పాలకులు ఇక్కడ నీళ్ళు అడిగినప్పుడు ఎప్పుడో ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేస్తే తప్ప నీళ్లు రాకపోయేది. ఈసారి సకాలంలో జనవరి మాసంలోనే నీళ్ళిచ్చి, రైతులు అడగకముందే నీళ్ళిచ్చి, ఒక్క మడి కూడా ఎండకుండా చివరి మడి వరకు నీళ్ళు అందించి ఇవాళ దిగుబడి అత్యధికంగా వచ్చేలా మనం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. దిగుబడి కూడా మీకు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం తీసుకున్నా కూడా కుప్పలు కూడా 10 సంవత్సరాలు మేము ఎప్పుడు చూడనటువంటి ధాన్యం వచ్చిందని కూడా రైతులు చాలా సంతోషపడుతున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, ఫార్మర్ సెంట్రిక్గా, రైతు కేంద్రంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో గతంలో యూపీఏ ప్రభుత్వం హయాం ఉన్నప్పుడు రైతులందరికీ సంబంధించి 72,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో 90% పైగా రైతులకు 2 లక్షల లోపు రుణాల్ని ఏకకాలంలో మనం మాఫీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మీరు వరి వండియకండి, వరేస్తే ఊరేసుకున్నట్టే, మీకు వచ్చే సంవత్సరం నుంచి మీకు కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టాం, మీ ఇష్టమున్నట్టు అమ్ముకోరని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ధీటుగా ఇవాళ కల్లాలల్ల బాజాబ్తో మేము వడ్లు కొనుగోలు కేంద్రాలు చాలు చేసి, గతంలో మీరు ఎట్లయితే దోపిడీ చేసినరో, ఒక 40 కిలోల బ్యాగ్కు 4 కిలోలు ఏ విధంగా మీరు దోపిడీ చేసినరో, ఒక క్వింటాలకు 10 కిలోలు ఏ విధంగా దోపిడీ చేసిండ్రో, ఆ దోపిడీకి పూర్తిగా చెక్ పెట్టి ఇలా ఎలాంటి కటింగ్ లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా, ఎలాంటి జాప్యం లేకుండా, లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఎలాంటి జాప్యం లేకుండా ఇలా మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.
రాజన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులతో పాటు రోడ్డు వెడల్పు పనులు, ఇతర పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్తో కలిసి రాజన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఘన స్వాగతం పలికి దేవాలయంలో దర్శనాల అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేసి ఈవో వినోద్ రెడ్డి అర్చకులు సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని, ఆగమ శాస్త్రం వాస్తవ అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీ రాజన్న ఆలయ విస్తరణ కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఆలయ అభివృద్ధి పనులు, అన్నదాన సత్ర నిర్మాణం, అదేవిధంగా రోడ్డు వెడల్పు పనుల్లో త్వరలో టెండర్లు పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు. సమావేశంలో ఆలయ స్థపతి వల్లి నాయగం, ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, ఈవో వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, R&BC ఈ రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, లక్ష్మణ్, వెంకటరమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, నమిలిగుండ రాజేశ్వర్ శర్మ, శరత్ శర్మ తదితరులు ఉన్నారు. మన ఎంట్రన్స్ తీసుకుంటున్నాం. ఎంట్రన్స్ బయట ఉన్నటువంటి ప్రాంతంలో ఏ పైకప్పు ఉంది పునర్వైభవం తీసుకురావడానికి వేములవాడ దేవస్థానంతో మొదలుపెట్టిస్తున్నాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ 78 కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టోరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ వేములవాడ శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆగమాల్ని తర్వాత వాస్తుని మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి మొదలు పెట్టబోతున్నాము. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి, అన్నసత్రానికి 35 కోట్లు కావింపజేసి, వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. 2 కళ్ళలాగా పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను, 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా
పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజారామయ్య గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటిని వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇంతకు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాపుల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని, శ్రీ శ్రీ భారతీనంద తీర్థ స్వామి పెద్ద స్వామి గారిని కూడా స్వయంగా నేను ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేరే దేవాలకు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా వెళ్ళి 2 మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అనుమతులు తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖం కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్ర స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు VTD చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకి పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 15 రోజులు 40 రోజులు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేలో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రోటోకాల్ పేరుతో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంభీరపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొమలిశెట్టి తిరుపతి విజయ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం పేరుతో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నేతలు అధికారులపై దురుసుగా ప్రవర్తించి మహిళలున్నారని కూడా చూడకుండా బూతులు మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభ కార్యక్రమానికి విఘాతం కలిగించారని మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి అన్నారు. కాగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల గత పరిపాలనలో ఎక్కడ ప్రోటోకాల్ పాటించకుండా ఇప్పుడు చిన్న తప్పుపై రాద్ధాంతం చేస్తూ వీడి రౌడీలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అధికారులపై దురుసు ప్రవర్తన చేయడమే కాకుండా దాడులకు కూడా పాల్పడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమాన్లు, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. ఈ రోజు గంభీరపేటలో జరిగిన ఘటన AMC చైర్మన్ ఒక ప్రభుత్వ ఫోటోకాల్ ప్రోగ్రాం, రైతులకు సంబంధించిన ప్రోగ్రాం. ఏం సంబంధం ఉందయా మీకు? మీరు చేసినప్పుడు మేము వచ్చినామా? సిగ్గు ఉండాలి మీకు ఏమన్నా అచ్చటానికి కూడా, లేకుంటే దీనికి ఏమన్నా తలకాయ ఉందా? ఏమన్నా పని చేస్తుందా మీకు తలకాయ? ఓడిపోతే ఓడిపోయినామని ఒప్పుకోరు. ఇంతవరకు ఎందుకయా మీ భ్రమలో ఉన్నారు? ఏమన్నా KTR ఏమన్నా తోపా? ఏమన్నా పెద్ద? ఇప్పుడు మీకు చెప్పారు మా వాళ్ళు ఎట్లా చెప్తున్నారో తెలుసు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో తెలుసు. ఎందుకంటే ఓపిక నచ్చిస్తే ఎవ్వరికి ఇడిచిపెట్టేది లేదని ఈ మనవి చేసుకుంటూ అందరు కార్యకర్తలకు కూడా మా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన గంభీరపేట మండలంలోని IKP సెంటర్ ఓపెన్ చేస్తుండగా మా మహిళలు మరియు మా గ్రామస్తులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు మా చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఇంతమంది ఉండగా మన బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు వచ్చి మన బ్యానర్లు తెంపివేయడము, మీరు ఎట్లా చేస్తారు ఇక్కడ ప్రోగ్రాము, మరియు ఈ నానా బూతులు గలీజ్గా ఇక మళ్ళీ వాళ్ళు చెప్పరాని మాటలు మాట్లాడడం, ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మేము ఎన్ని చెప్పినా కూడా వినిపించుకోకుండా మీదికి రావడం, మీ సంగతి చూస్తాము, అది అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఇటువంటివి జరిగితే బాగుండదు. ఖబర్దార్, నేను బీఆర్ఎస్ వాళ్ళందరికీ చెప్తున్నా, ఆడవాళ్ళంటే చిన్న చూపు చూసే వాళ్ళని చెప్పులతో కొడతారు ఆడవాళ్ళు అందరు కలిస్తే. గంభీరావుపేట మండలంలో IKP సెంటర్లను, వడ్ల కొనుగోలు కేంద్రాలను AMC చైర్పర్సన్ సోదరి విజయ తిరుపతి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అధికారులు, మా కాంగ్రెస్ నాయకులు, మండల శాఖ అధ్యక్షులు, AMC డైరెక్టర్లు, ట్యాక్స్ డైరెక్టర్ అందరం కలిసి ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న క్రమంలో గంభీరావుపేటకు సంబంధించిన IKP సెంటర్ వద్ద
అంతకుముందే 4-5 ఊళ్ళు ప్రారంభించుకొని వచ్చినాం. ఎక్కడ ఏది కూడా ఆటంకం కలగలేదు. అక్కడికి వచ్చిన తర్వాత కొందరు బీఆర్ఎస్ నాయకులు ఒక కుట్రపూరితంగా అక్కడ గొడవ క్రియేట్ చేయాలని దాని మీద అక్కడికి వచ్చి అక్కడ ఏదో ఫ్లెక్సీలా ఈ ఫోటో లేదు ఆ ఫోటో లేదని ఏదో క్రియేట్ చేసుకుంటూ అక్కడ గొడవ క్రియేట్ చేశారు. మరొక మారు పోలీసు స్టేషన్లో మేము వాళ్ళపైన కూడా మేము ఫిర్యాదు చేసినాం. చట్టం తన పని తాను చేసుకోపోవాలి. రేపటి వరకు వాళ్ళ మీద అందరి మీద విధులకు ఆటంకం కలిగించిన బీఆర్ఎస్ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ మళ్ళొక్కసారి మీకు మరీ చెప్తున్నా, ఇదే ఫస్ట్ ఇదే చివరి వార్నింగ్. మీ ఉనికి కొరకు ప్రయత్నం చేస్తే మాత్రము మా కాంగ్రెస్ శ్రేణులందరూ మీకు రుచి చూపిస్తారు. ఇవాళనే రుచి చూపిస్తాం అనుకున్నాము, కానీ ఓపిక పట్టినాము. ఇంకా ముందు బాగుంటుంది ముసళ్ళ పండుగ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు. ఏప్రిల్ 20 వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు అన్నారు. గురువారం రోజున వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ చెలో వరంగల్ బహిరంగ సభ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో నేతలు మనోహర్ రెడ్డి, క్రాంతి కుమార్, మల్యాల దేవయ్య, మేకల ఇల్లయ్య, మాజీ కౌన్సిలర్లు విజయ్, మారం కుమార్, నరాల శేఖర్, సిరిగిరి చందు, నేతలు రామతీర్థ రాజు, నీలం శేఖర్, కొండ కనకయ్య, శ్రీకాంత్ గౌడ్, మేకల రవి, మంతెన సంతోష్, ఈర్లపల్లి రాజు, పరశురాములు, గోపాల్, కమలాకర్ రెడ్డి వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారు. అన్న ఈ నెల 27వ తారీఖు జరగబోయే 24 సంవత్సరాలు ముగించుకొని 25వ సంవత్సరానికి అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి మరి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తారీఖు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పెద్ద ఎత్తున భారీగా బహిరంగ సభకు తరలి రావాలని ఈరోజు పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. వేములవాడ నియోజకవర్గం నుండి సుమారుగా 10,000 పై చిలుకు మరి జనాలు ఈ కార్యక్రమానికి పోయేదానికి అందరూ కూడా తయారయ్యారు. వారి గ్రామాలలో పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున మన సామాన్య ప్రజలు కూడా మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన గౌరవ కేసీఆర్ గారు, ఎందుకంటే గత 60 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు నడిచినా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు ఎవరంటే తెలంగాణ. మళ్ళీ మార్పు అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోయి మళ్ళీ అదే కరువు పరిస్థితికి ఇలా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తెచ్చింది. ఇలా అన్ని రంగాలలో, ఈ రంగం అని ఆ రంగం కాదు, ఇలా ఉద్యోగ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఏ రంగంలో చూసినా మరి వెనుక వైపు నడుస్తున్నా కానీ ముందరికి పురోగతి అవుతలేదు. ఇవాళ మీరు ఏ రిపోర్ట్ చూసినా, ఇవాళ కాగ్ రిపోర్ట్ చూసినా, ఏ రిపోర్ట్ చూసినా మరి 23-24 సంవత్సరంలో మరి ఆర్థికంగా ఏ పరిస్థితులు ఉండే, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 24-25 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మరి బలహీనపడ్డ తప్పితే బలపడలేదంటేనే అది నిదర్శనం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకని ప్రజలు మళ్ళొక్కసారి అందరూ కూడా కేసీఆర్ గారు రావాలి, మా బతుకులు ఇంకా బాగుపడాలి, ముందటికి వెళ్ళాలి అని వారి ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ముందటి కొనసాగాలని మీ ద్వారా మరి భారీ ఎత్తున వేములవాడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తరలి రావాలని విన్నపి. చంద్రుతి మండలం నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జలంధర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఆధునిక బోధనా పద్ధతులతో పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడం జరుగుతుందన్నారు. ఆటపాటలతో పాటు చక్కటి క్రమశిక్షణతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. కావున తల్లిదండ్రులందరూ పాఠశాల బలోపేతం కృషి చేయాలని వారు కోరారు. అనంతరం విద్యార్థుల అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా తరగతుల వారీగా మోడల్స్ అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జితేందర్, అనిత,
కర్ర శ్రీధర్, భానుతు రాజు, సంపతి రమేష్, ప్రణవి, లాస్య తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.